నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ప్రజా సంక్షేమాన్ని ప్రభుత్వాలు విస్మరించాయని న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యురాలు పి టాన్యా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకురాలు పి టాన్యా మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజా సంక్షేమం మాత్రం మారలేదని వాపోయారు. రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు దాటినా ప్రత్యేక హోదా ఇంకా రాలేదన్నారు. కేంద్ర పాలకులు అమరావతి వచ్చి చెమ్ముడు నీళ్లు గుప్పెడు మట్టి ఇవ్వడం అభివృద్ధి అంటూ ప్రశ్నించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణంలో కూడా అదే నిర్లక్ష్యం జరుగుతోందని మండిపడ్డారు. నిర్వాసితులకు ఇప్పటిదాకా ఏ విధమైన పరిహారం ఇవ్వలేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల్లో ప్రజా ప్రయోజనాలు ఏమీ లేకుండా ఉన్నాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజలు రోజురోజుకు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అన్ని రంగాల్లో పేదలకు భద్రత లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సంయుక్త కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు, పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి విజయ, పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె భానుప్రసాద్, రాజమండ్రి నాయకుడు కె సూరిబాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా తను అమరావతికి పూర్తి స్థాయి సహాయం చేయడం కాకుండా 15,000 కోట్ల అప్పు ఇప్పిస్తానంటున్నారు. అప్పు ఇప్పిస్తే మళ్ళీ అది ప్రజల మీద భారం కదా, మనం తెచ్చాల్సిన అవసరం లేదా? అలా కాకుండా గ్రాంట్ ఎందుకు ఇవ్వరు? గ్రాంట్ ఇవ్వాలని చెప్పి మనందరం కూడా డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది నేను 30% నిధులు కేటాయించాలని చెప్పేసి ఆరంభం నుండి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇటువంటి విషయాలు ఏమీ కూడా అసెంబ్లీలో చర్చకి రాకుండా సీఎం గారు చాలా రంగరంగ వైభవంగా మాట్లాడుతూ ఉన్నారు విషయాలు. అలాగే ఈ ఇతర ఎమ్మెల్యేలు అందరూ, మంత్రులందరూ కూడా భజన చేస్తూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి భజన చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసెంబ్లీకి పంపించలేదని చెప్పి ఒకసారి రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవం సాంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా లాలాచెరువు పుష్కరవనంలో ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కార్తీక వనసమారాధన మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు మండేలా శ్రీరామూర్తి, అధ్యక్షులు కుడుపూడి పార్థసారథి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ వనమహోత్సవ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఉదయం ఉసిరి చెట్టు వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అల్పాహారం ఏర్పాటు చేశారు. చిన్నారులకు ఆటల పోటీలు, డాన్స్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, మాజీ ఎంపీ భరతరాం, గుడా మాజీ చైర్మన్ గన్నకృష్ణ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, అడపాల రామకృష్ణారావు, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. పాత్రికేయుల కుటుంబాల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఉసిరి చెట్టు కింద అందరూ కూర్చుని వనభోజనాలు చేసేటువంటి అవకాశం. ఉసిరి అంటే శ్రీ మహావిష్ణువుకి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. భావించి ఉసిరి చెట్టుకి మనం పూజలు చేస్తాం. కానీ వెనక ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే ఉసిరి చెట్టులో ఉన్నటువంటి ఈ వైద్య గుణాలు ఏవైతే ఉన్నాయో, సాధారణంగా విటమిన్ సి కనుక అధికంగా మన శరీరంలో ఉన్నట్లయితే ఎటువంటి జబ్బులు మనకి రావని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. మనం ఎంతసేపు సంపద సృష్టించి సంక్షేమం చేయగలిగితేనే ఈ రాష్ట్రం సస్టైన్ అవుతుంది. ఆలోచనతో చేస్తా ఉన్నాం. ప్రతి హామీ నెరవేరుస్తాం. అందులోని ఈ రోజున ప్రతి రాజకీయ పార్టీకి ఊపిరి పోసే వ్యవస్థ మీడియా వ్యవస్థ. మీరు తలుచుకుంటే ఊపిరిస్తారు, లేకపోతే ఊపిరి అలాగా వెంటిలేటర్, ఐసీయూ వెంటిలేటర్కి వెళ్ళిపోతాయి. కాబట్టి మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఇచ్చిన హామీల్లో ఫస్ట్ ప్రయారిటీ మీదే ఉండేటట్లుగా సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారికి మీ మాటగా పంపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే డే టు డే లైఫ్లో ప్రతి ఒక్కరూ స్ట్రెస్గా ఉన్న రోజుల్లో ఎక్స్పెషల్లీ ఈ ప్రొఫెషన్ ఏవైతే ఉందో ప్రెస్ వాళ్ళు పరిగెడుతూనే చెప్తున్నారు కరెక్టే. అక్కడి నుంచి ఎక్కడికి, ఎక్కడి నుంచి ఎక్కడికి వాళ్ళ ఒత్తిళ్ళు చాలా ఎక్కువగా ఉండి ఈ టైంలో
వాళ్ళ కొద్దిపాటి రిలీఫ్ ఏదైనా ఉంది అంటే అది ఫ్యామిలీ. మీరు కనుక అక్కడ స్ట్రెస్ రిలీఫ్గా లేకపోతే చాలా చాలా కష్టమైన ఈ ప్రొఫెషన్లో ఈరోజు ఇంట్లో ఫ్యామిలీ నన్ను ఎటువంటి స్ట్రెస్కి గురి కాకుండా చూడటం వల్లే నేను నుంచోగలిగా, కెమెరా ముందు చెప్పగలిగా. అలాగే ఈరోజు ఇక్కడున్న నా సోదరులు అందరూ బయటకు వచ్చి ఇంత గొప్పగా చాకచక్యంగా పనులను నిర్వర్తిస్తున్నారు అంటే దానికి కారణం మీరందరూ. అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్రజల్లో పార్టీ గౌరవ ప్రతిష్టలను తగ్గించేలా బహిరంగ ప్రకటనలు చేస్తున్న నాయకులపై అధిష్టానం స్పందించి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు బాలేపల్లి మురళీధర్ డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ నాయకులు బాలేపల్లి మురళీధర్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పార్టీ పదవులకు రాజీనామా చేసిన విషయంపై రాజకీయం తగదన్నారు. ఆర్థిక పరిస్థితి సహకరించకనే రాజీనామా చేశారని ప్రచారం చేయడం సమంజసం కాదని మండిపడ్డారు. సుదీర్ఘకాలం దశాబ్దాలుగా పార్టీ అభివృద్ధికి ఎన్నో సేవలు అందించిన తనపై దుష్ప్రచారం ఏమిటంటూ నిలదీశారు. మీరొచ్చి ఎన్నాళ్ళైంది, నేను మీతో ఏమన్నా చెప్పానా, ఈ సినిమా కథలేంటి అంటూ విరుచుకుపడ్డారు. నాతో చెప్పే అంశాలకు పత్రికల్లో మీరు చేసే ప్రకటనలకు ఎక్కడా కూడా పొంతం లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ వైఖరి నచ్చకనే మీతో ప్రయాణం చేయడం ఇష్టం లేకనే తాను పార్టీ పదవులకు రాజీనామా చేయడం జరిగిందని స్పష్టం చేశారు. సిద్ధాంతాలను పక్కన పెట్టి రాద్ధాంతాలు చేయడం భావ్యమా అంటూ బాలేపల్లి మురళీధర్ తనదైన శైలిలో గర్జించారు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సరికాదని హితో పలికారు. సుదీర్ఘ సేవాభావం కలిగిన సాంప్రదాయ కుటుంబానికి చెందిన వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి పైగా పాత్రికేయులు వక్రీకరించారని పేర్కొనడం విచారకరమైన విషయంగా పేర్కొన్నారు. కారణం మాదేమి ఇబ్బంది ఏం లేదు, పార్టీదేమి ఇబ్బంది లేదు, ఆయన ఇంకా భరించలేక చేయలేక వెళ్ళిపోయాడనే అర్థంతో మీరు అంటే నన్ను ఈ రకంగా ఆర్థికంగా నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మీరు మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఆలోచన చేయండి. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో విక్రమహాల్లో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎడ్ల సూర్యచంద్రరావు, ఎంవిజీవి ప్రసాద్ గౌరవ సలహాదారులు కాకి రవిబాబు, బోరా వెంకట గోపాలకృష్ణరెడ్డి సమక్షంలో నూతన కార్యవర్గం ఎన్నికైంది. గౌరవ అధ్యక్షులు ఎడ్ల సూర్యచంద్రరావు మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. గౌరవ సలహాదారులు గంటా సతీష్, ప్రెసిడెంట్ బొజ్జా రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ వీరవల్లి గంగాచార్యులు, సెక్రటరీ ఆసపు శ్రీనివాస్, బుజ్జి, జాయింట్ సెక్రటరీ సీమల వీరభద్రరావు, కోశాధికారి సుదర్శన్ షణ్ముఖం, సారవకోట లక్ష్మణరావు, గోవాడ కొండబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. కేవలం 5 రోజులు మాత్రమే మా దగ్గర ఉంటాయి. 6వ రోజున దాన్ని వేలం వేయబడును. అలాగే ఎవరైతే 4వ తారీఖుని పనిచేస్తున్నారో 3వ తారీఖున పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. లేని ఎడల స్క్వాడ్ బృందం, స్క్వాడ్ చైర్మన్, దాని యొక్క టీము వారు ఏ విధంగా అయినా చర్య తీసుకున్నా సరే మేము అందులో ఇన్వాల్వ్ అవ్వము. ఇది మటుకు ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే మరి యూనియన్ని మామూలు అసోసియేషన్ ట్రేడ్ యూనియన్ స్థాయికి తీసుకొచ్చి దీన్ని ఇంత పెద్దదిగా చేసి ఈరోజు రాష్ట్ర స్థాయిలో కూడా నడిపిస్తున్నటువంటి మా పాత ప్రెసిడెంట్ గారు అయినటువంటి బొజ్జా రామకృష్ణ గారు భుజస్కంధాలపైన కాబట్టి ఆయన్ని వేదికపైకి రావాలి. వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కార్తీక సమారాధన వీటి డిగ్రీ కాలేజీ ఆవరణలో జరిగింది. వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ సర్వసభ్య సమావేశం కార్తీక వన సమారాధన ప్రెసిడెంట్ శానాపతి సత్యబాబు అధ్యక్షతన వీటి డిగ్రీ కళాశాల ఆవరణలోని ఆనంద గార్డెన్స్లో నిర్వహించారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, నగర మాజీ మేయర్ ఆదిరెడ్డి వీర్రాఘవమ్మ,
అలాగే దాతలు మిత్రులు తమ కుటుంబ సభ్యులతో విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ కులాలకు అతీతంగా వనభోజనాలు ఏర్పాటు చేయడం హర్షణీయమని క్లబ్ సభ్యులను అభినందించారు. సభ్యుల సమక్షంలో 2025-26 కాలపరిమితికి అధ్యక్షులుగా శానాపతి సత్యబాబు, సెక్రటరీగా గుబ్బల గంగాభవాని, ట్రెజరర్గా ఉప్పులూరి విశ్వనాథాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఉసిరి చెట్టుకు పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆటపాటలతో వనభోజన కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. లక్కీ డిప్ గెలుపొందిన వారికి దత్తసాయి ఇన్సూరెన్స్ డెవలపర్స్ అధినేత కడియాల కృష్ణమూర్తి బహుమతులు అందజేశారు. సంస్థ ఫౌండర్ పామర్తి గోపాలరావు, గీసాల బాపూజీ, అనసూరి శ్రీనివాస్, బేరి రత్నాలు, మొగల్తూరి దుర్గా, లంకే శ్రీదేవి, పొట్లూరు రామబ్రహ్మం, చెల్లిబోయిన సూర్యనారాయణమూర్తి, దుబ్బిరెడ్డి వెంకట్రావు, ఎంఆర్ఓ రాజలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా సంవత్సరం వచ్చేసరికి 12 లక్షలు. వృద్ధులుగా అయితే ఏంటి, విద్యార్థులుగా అయితే ఏంటి, మనం ఖర్చు పెట్టి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేస్తున్నాం. ఒక విద్యార్థుల్ని, ఆ కుటుంబాన్ని వాళ్ళు చక్కగా పోషించుకుంటున్నారు. విద్యార్థులు అయితే చక్కగా మంచి మంచి జాబుల్లో ఉన్నారు. వాళ్ళు వెనక్కి తిరిగి చూడక బొమ్మూరు గౌరీ చంద్రమౌళీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. లక్ష దీపోత్సవం నిర్వహించారు. బొమ్మూరులోని గౌరీ చంద్రమౌళీశ్వర ఆలయంలో లక్ష దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగించారు. ఆలయ ప్రాంగణం కొలను చుట్టూ దీపాలు కనువిందు చేశాయి. స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ముందుగా గౌరీ చంద్రమౌళీశ్వర స్వామికి అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. లక్ష దీపోత్సవంలో పాల్గొన్న భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆదిత్యాది కార్తీక మహాలక్ష్మి సమేత చంద్రమౌళి శ్రీ గౌరీ సమేత చంద్రమౌళి సమర్పయామి. హైదరాబాద్ యువ కళావాహిని నిర్వహణలో రాజమండ్రి విక్రమ్ హాల్లో కళాకారులకు ఆత్మీయ సత్కారం ఘనంగా జరిగింది. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నాటక కళా పరిషత్ అధ్యక్షులు సారిపల్లి కొండలరావు సహస్ర చంద్రదర్శనం సందర్భంగా హైదరాబాద్ యువ కళావాహిని నిర్వహణలో జిత్మోహన్ మిత్ర కళావేదిక సహకారంతో విక్రమ్ హాల్లో కళాకారులకు ఆత్మీయ సత్కారం చేశారు. యువ కళావాహిని అధ్యక్షుడు లంక లక్ష్మీనారాయణ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు విశిష్ట అతిథిగా, సినీ విజ్ఞాన విశారద ఎస్వి రామారావు, దేవి ఉపాసకులు కుందా మాస్టారు ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీపాద జిత్మోహన్ మిత్ర, జంగారెడ్డిగూడెం జానపద కళాకారులు ఎడ్ల వెంకట్రావు, కత్తిపూడి చెందిన యాక్టర్ సింగర్ ఏడుద శాంతకుమార్ బాబులను ఘనంగా సత్కరించారు. సత్కార గ్రహీతలను మిమిక్రి చిట్టిబాబు, సామ్రాట్ తదితరులు ప్రదర్శనతో అలరించారు. కళారత్న పివిఎస్ కృష్ణారావు, జమలాపురం రాధాకృష్ణ సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమంలో ముద్రగడ యేసుబాబు, హమీద్, బి జగపతి బాబు, ఏఎస్ ఆనంద్, పోస్టల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మా అధ్యక్షుడు లంకలక్ష్మి గారితో చూస్తూ మాట్లాడుతూ సోదర హైదరాబాద్లో తప్పకుండా మీరు ప్రోగ్రాం పెట్టిస్తే బాగుంటుంది అంటే ఆయన సహృదయంతో మీ కళని హైదరాబాద్ కళాకారులకి పరిచయం చేయాలి. ఇష్టదేవతా స్థుతిని మర్తునేమో కానీ తమ కుమారబోధుని జాతకాన్ని మర్తుతాయా? అంత మహిమాన్వితమైన మహారాజయోగ సమన్వితమైన మహత్తర జాతకమని జాతకం అనగలగాలి. సపాద లక్ష జాతకం చూచింది రాజజాతకములే ఎందుకు నీచవంగ రాజయోగంలో రాజవంగ నీచయోగంలో కింబహున మరి 5,000 రూపాయలు క్యాష్ నుంచి కాదు, వారు ఆంధ్రప్రదేశ్ ఉందండి. అన్ని ఊళ్ళు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ
నేను చేశాను. ఇలా అన్ని ఉద్యోగాలు చేసుకుని వస్తున్నారు. వారికి ఒక్కసారి రాజమండ్రి తరఫున చెప్పండి ఉంటాయి. కళ అనేది ఇవాళ సారిపల్లి కొండరావు గారు ఆయన కళావాహిని స్థాపించి ఎంతో వ్యయ ప్రయాసాలుగా వచ్చి ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారి నాటక కళా పరిషత్కి అధ్యక్షులుగా ఉంటూ అదంతా చూసారా బంధం ఏంటనేది ఆయన నివసించింది హైదరాబాద్లో అయినా ఆయన సంబంధాలు మాత్రం రాజమండ్రిలోనే. ఒక అద్భుతమైనటువంటి జ్యోతిని వెలిగించినటువంటి ఆ పెద్ద మనిషి సహవాసం పొందటం, వయసులో చిన్నవాడినైనా నన్ను గుండెల్లో పెట్టుకుని ఇవాటి కార్యక్రమాన్ని కూడా తమ్ముడు హైదరాబాద్ నుంచి మనకు ఒక మంచి అద్భుతమైనటువంటి మంచి మనసు ఉన్నటువంటి మహానుభావులు రాజమండ్రిలో ముగ్గురు సత్కారం అందిస్తూ ఉన్నారు. కళావాహిని సంస్థ వారు ఒక కళాకారునికి ఇంత మంచి గుర్తింపు ఇస్తూ కొంత ఆర్థికంగా కూడా సహాయం చేయడం చాలా చాలా ఆనందదాయకం. ముఖ్యంగా మా గురువు గారు చెప్పాలంటే మర్చిపోకుండా నన్ను సెలెక్ట్ చేసి ఈ గొప్ప సత్కారాన్ని అందజేసినందుకు ఈ సభ ముఖంగా వినయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. వారి యొక్క నైపుణ్యంతో ప్రతి ఒక్కరిని స్టేజ్ మీదకి పిలిచినందుకు వారికి రాజమండ్రి తరఫున మా జిత్తు మోహన్ మిత్ర బృందం వారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ తప్పట్లు కూడా మాకు కావాలి. నీ అందమంతా చూసి నీ మురిసిపోతి జనా. రాజమండ్రి ఆనాల వెంకటప్పారావు రోడ్లో గణపతి ఆలయ సమీపంలో జిల్లా భట్రాజు సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవం జరిగింది. రాజమహేంద్రవరం ఆనాల వెంకటప్పారావు రోడ్లోని గణపతి ఆలయం వద్ద మామిడి తోటలో జిల్లా భట్రాజు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమానికి రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సంఘ సంక్షేమానికి తమ సంపూర్ణ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన వివిధ కులాల కార్పొరేషన్లో భట్రాజు కులస్తులకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రజాసేవ చేసుకునే అవకాశం కల్పించాలని జిల్లా సంఘ అధ్యక్షుడు లోలబట్టు శ్రీనివాసరాజు కోరారు. సంఘ అధ్యక్షులు సేవారత్న లోలబట్టు శ్రీనివాసరాజు సంఘ సభ్యుల కృషిని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు. ఈ కార్యక్రమంలో లోలబట్టు ప్రసాదరాజు ఆలపించిన ఎన్టీఆర్ పాట విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, హైకోర్టు రిజిస్ట్రార్ విశ్రాంత న్యాయమూర్తి సరికొండ వెంకట నరసింహారాజు, పోలవరం తహసీల్దార్ భీమపట్టు సాయిరాజు, జీఎస్టీ ఆఫీస్ విశ్రాంత అధికారి కోకిలవాణి కృష్ణరాజు, సంఘ కార్యదర్శులు లోలబట్టు భగీరథరాజు, చిటపనేని వెంకటరాజు, చల్లగాలి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లోని సిటీ గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో సిటీ గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ మాజీ రుడా చైర్పర్సన్ రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ది ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్వకేట్ కోడి ప్రవీణ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు నర్వ అనంతం, మాజీ సర్పంచ్ బీసీ సంక్షేమ సంఘం కోఆర్డినేటర్ నర్వ గోపాలకృష్ణ తదితర ప్రముఖులు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు ప్రసంగించారు. సిటీ గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం కమిటీ వారు విచ్చేసిన ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. అంబికా ఈవెంట్స్ రాజమండ్రి వారిచే సినీ గీతాలు, డాన్స్, మిమిక్రీ కార్యక్రమాలు నిర్వహించారు. వన సమారాధన కార్యక్రమంలో చిన్నారుల చేత చిత్రలేఖనం పోటీలు, వ్యాసరచన పోటీలు, క్విజ్ పోటీలు, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, స్టార్ మహిళ, డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమాలు జరిగాయి. సిటీ గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు వసాది సత్యనారాయణ, కార్యదర్శి దూది రాము, కోశాధికారి నరవ శ్రీనివాసరావు, కార్యనిర్వాహక అధ్యక్షులు అంబటి శివప్రసాద్, ఉపాధ్యక్షులు మద్దుర్తి నాగేశ్వరరావు, అంబటి ఉమామహేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు తెలుగుల సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విశ్వేశలింగమై కనికరించరా
ఒక్క దూరే ఇలా బయటకు వచ్చేసినది అబ్బి ఎవరు కూర్చోాలి చెప్పలేకపోతాయి. ఎవరిది వాయిస్ ఎవరిది? జయప్రకాష్ రెడ్డి గారు. నచ్చితే క్లాప్స్ కొట్టాలండి, మరి చాలా సైలెంట్ గా ఉండాలి మీరు. అలాగే వారందరూ కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని, తద్వారా వారందరూ ఇప్పుడు పెద్దలు ఏదైతే ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వాళ్ళని స్ఫూర్తిదాయకంగా తీసుకొని, మన జననం అన్నది మన చేతుల్లో లేదు, అది దైవేచ్ఛ. ఈరోజు నేను వెలమస్తుడిగా పుట్టాను అని అన్నా, ఈరోజు గాండ్ల తెలుగుగా పుట్టాలన్నా అది నీ చేతుల్లో లేదు, అది దైవేచ్ఛ. పుట్టిన తర్వాత ఏ విధంగా జీవించాలన్నది నీ చేతుల్లో ఉంది. నీ సంఘ అభ్యున్నతి కోసం మాత్రం అందరినీ కృషి చేయమని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ పుట్టినటువంటి కులం ఎవరిదంటే గాండ్లా తెలుగునటువంటి కులంలో ఆయన పుట్టి ఇవాళ ప్రపంచంలో గొప్ప నాయకుడిగా ఎదిగాడు. అలాంటి వ్యక్తిని మీరు ఆదర్శంగా తీసుకొని మేము కూడా మా పిల్లలందరూ కూడా ఉజ్వల భవిష్యత్తులో ఎదగాలని చెప్పి కోరుకుంటా. పార్వతీ పరమేశ్వరులు మీకు మీ కుటుంబాలకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి రాజమహేంద్రవరం స్పోర్ట్స్ క్లబ్లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా నియమితులైన మునికోటేశ్వరరావును అత్యంత ఘనంగా సత్కరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా నియమితులైన అక్కిన మునికోటేశ్వరరావును రాజమహేంద్రవరం స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రొడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మంచి మనిషి, మృదు స్వభావి, మంచి వ్యక్తిత్వం కలిగిన ఆయనకు స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఇప్పటివరకు ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు. అనంతరం దుస్సాలువ పూలమాల జ్ఞాపికతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. మునుకోటేశ్వరరావు మాట్లాడుతూ తనకు స్వామివారి సేవ చేసుకునే భాగ్యం కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. రాజమండ్రి స్పోర్ట్స్ క్లబ్ పూర్వపు కార్యదర్శి వి భాస్కర్ రామ్ మాట్లాడుతూ చాలా ఏళ్లుగా స్పోర్ట్స్ క్లబ్ నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం 90 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. సభ్యుల సహకారంతో స్పోర్ట్స్ క్లబ్ భవనం నిర్మాణం చేశామన్నారు. ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, క్లబ్ సెక్రటరీ పిఎస్ రామచంద్రరావు, సీతారాం తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా నాకు తెలిసి ఆయన చాలా రోజుల నుంచి ఈ పదవి తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు, నిరాకరించారు. నాకెందుకు ఈ పదవి అనేటువంటి మాట. అయితే నేను ఒకటే మీకు మనవి చేస్తున్నాను, ఇదేమి రాజకీయాలు చేసేటువంటి పదవి కాదు. మీకు అనుక్షణం రాజకీయాల్లో తలమునకలయ్యేటువంటి పరిస్థితి ఏమి ఉండదు. మీరు ఏదైతే దేవుణ్ణి నమ్మారో ఆ దేవుడికి సేవ చేసుకోవటం ఒకటి, భక్తులకి ఉపయోగపడటం ఒకటి, ఇవి చేయాలి కనుక దీన్ని మనస్ఫూర్తిగానే మీరు స్వీకరించారని నమ్ముతున్నాను. దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, మీకు ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆయన యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు సదా మీ మీద ప్రసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకు. కానీ ఆ దేవుడే బహుశా ఆయన జీవితాన్ని ఈ విధంగా మలిచి ఈరోజు ఒక అరుదైన గౌరవం, సమాజంలో మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఆయన కల్పించారు. తప్పనిసరిగా ఆయన ఈ పాత్ర చాలా మంచి పేరు తెచ్చే విధంగా, మన రాజమండ్రి నగరానికి ఈ ప్రాంతానికి మంచి పేరు తెచ్చే విధంగా ఆయన వ్యవహరిస్తారని చెప్పి. వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి భక్తి, వెంకటేశ్వర స్వామి వారికి ఆలయం నిర్మించాలన్నటువంటి పడిన తపన్ని దృష్టిలో పెట్టుకుని, బాబు మునుకోటేశ్వరరావు గారు, నువ్వు నీ గ్రామంలో నిర్మించే వెంకటేశ్వర స్వామిని ఒక్కడే కాదు, ఈ లోకానికి కలియుగ దైవంగా ఇక్కడ తిరుమలలో కూర్చున్నాను నేను, నువ్వు వచ్చి సేవ చేయాల్సిన అవసరం ఆసన్నమైంది కాబట్టి నువ్వు నా దగ్గరకు వచ్చి సేవ చెయ్యని వారే పిలిస్తే
వారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మనసులో పెడితే దాన్ని వీరికి ఈరోజు ఈ యొక్క టీటీడీ బోర్డు మెంబర్ వచ్చిందని నేను భావిస్తున్నాను. ఆయన ఏ వెంకటేశ్వరుని అయితే దేవదేవుడిని నమ్ముకున్నాడో ఆ దేవదేవుడు ఆశీస్సులతోటి, అలాగే చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ కూడా తలుచుకుని ఎవరిని పెడితే బాగుంటుందో అన్నది సమగ్రమైన ఆలోచన చేసి ఈరోజు మునికోటేశ్వరరావు గారిని ట్రస్ట్ బోర్డులోకి మెంబర్ కింద తీసుకోవడం జరిగింది. క్లబ్ తరఫున అలాగే ప్రతి మెంబర్ తరఫున కూడా మునికోటేశ్వరరావు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మహానుభావుడు. అందు గురించి ఏంటంటే ఆయనకి ఇలాంటి ఒక టీటీడీ సభ్యులుగా రావడం అనేది మన అందరూ కూడా ఇవాళ ఆయనకి సన్మానం చేస్తున్నందుకు ముఖ్యంగా రాజమండ్రి స్పోర్ట్స్ క్లబ్ వారు అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను, మేము ప్రతి ఒక్కరికి కూడా. అందువల్ల ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో కూడా వారు ఏడుకొండల వాడికి సేవ చేసి రాజమండ్రి ప్రజల యొక్క మన్ననలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ దైవ చిత్రంలోనూ ఇతర కార్యక్రమాలను ఇతరులు సేవ చేసుకుంటూ, దాంతోపాటుగా ఈ దర్శనాల విషయంలో అవసరమైతే చాలామంది నాకు ఇదివరకు రౌతు సూర్యప్రకాష్ గారు ప్రత్యేకంగా వారి సతీమణి మీ ఇక్కడ వైకుంఠ ఏకాదశికి వెళ్ళి అక్కడ కూర్చుని ఏదో అత్తింట్లో కొత్త ఇళ్ళలో కూర్చుంటే రాత్రి 1:30కే 2 గంటలకు ఆవిడ పాపం దర్శనం ఆశించిన భక్తులు సాధ్యమే, మనం ఎప్పుడు దర్శనం అవుతుందా అని ఎదురు చూద్దాం. కానీ ఆవిడ 2 గంటలకు కూడా మాకు ఎన్నోసార్లు పాసలు అవి ఇచ్చి మా దర్శనాలు చేయించి ఆ పుణ్యం కల్పించారు. నేను కూడా అదే విధంగా వీలైనంత వరకు వారి అడుగుజాడలో నడుతూ వారి సలహాలు చాలా తీసుకోవడం జరిగింది. చిత్తూరు రవీంద్ర గారిని కూడా మాట్లాడాను, వారు కొన్ని సలహాలు చెప్పారు. ఆ సలహాలన్నీ పాటిస్తూ వీలైనంత వరకు సేవ చేస్తూ మీరు అందరూ వెలుగుచ్చిన అభిప్రాయాలని నా శక్తి మీద నెరవేర్చు అందరూ సేవ చేసుకుంటానికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జీబ్రా చిత్రం యూనిట్ సభ్యులు సందడి చేశారు. ఓల్డ్ టౌన్ పిక్చర్స్ పద్మజ ఫిలిం ప్రైవేట్ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమే జీబ్రా సినిమా అని చిత్ర కథానాయకుడు సత్యదేవ్ తెలిపారు. ఆదివారం రాజమహేంద్రనగరంలోని షెల్టన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 22న పాన్ ఇండియా చిత్రంగా జీబ్రా విడుదల కానున్నారు. గోదావరి జిల్లాల ప్రేక్షకులకు సినిమా అంటే అపారమైన అభిమానం ఉంటుందని జీబ్రా చిత్రాన్ని ఆదరించాలని కోరారు. బ్రెజిల్ దేశానికి చెందినటువంటి నటి జెన్నిఫర్ మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి జీబ్రా చిత్రం నచ్చుతుందన్నారు. ప్రేక్షకులు ఈ సినిమాకు ఘన విజయం అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమెడియన్ భద్రం పాల్గొన్నారు. సో నాకు చిన్నప్పటి నుంచి అర్థమైంది ఏంటంటే మన జిల్లా ఈ గోదావరి జిల్లా కానీ లేకపోతే ఈ చుట్టుపక్కల జిల్లా వాళ్ళకి సినిమా అంటే అపార ప్రేమ అండ్ సినిమా బాగుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. అండ్ నేను బల్ల గుద్ది బల్లే కదా గుద్దుద్దా మనతో పుస్తకానికి విడదీయరాని బంధం ఉంటుందని, సాంకేతికత రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నా పుస్తకాలకు ఇంకా ఆదరణ తగ్గడం లేదని శ్రీ గౌతమి ప్రాంతీయ గ్రంథాలయం గెజిటెడ్ లైబ్రేరియన్ గంటా శ్రీదేవి అన్నారు. ఎస్కేబిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గౌతమి ప్రాంతీయ గ్రంథాలయ గెజిటెడ్ లైబ్రేరియన్ గంటా శ్రీదేవి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మనకు తెలియని ఎన్నో విషయాలను పుస్తక పఠనం ద్వారా తెలుసుకోవచ్చునని అన్నారు. పుస్తకాల్ని ఆస్వాదించే రుచి ఒకసారి చూస్తే పుస్తక పఠనాన్ని వదిలే ప్రసక్తే ఉండదని తెలిపారు. ఈ సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎబెల్ రాజ్బాబు మాట్లాడుతూ పుస్తకాలు చదవడం అనేది సాహిత్య పరిచయానికో కాలక్షేపానికో కాదని, పుస్తక పఠనం వల్ల మానసిక వికాసం జరుగుతుందని తెలిపారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ డివి రమణమూర్తి మాట్లాడుతూ పుస్తకాలు చదివిన విద్యార్థులు లోకజ్ఞానంలోనే కాకుండా సామర్థ్యాల్లోనూ విశేషమైన ప్రతిభ చాటుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్ డాక్టర్ వై స్వర్ణశ్రీ, అకాడమిక్ కోఆర్డినేటర్ జి శరత్బాబు, లైబ్రేరియన్ ఎస్ దుర్గా, సూపరింటెండెంట్ బిహెచ్వివి ఎన్ మూర్తి, అధ్యాపకులు ఎం లలితరమ్య, ఎన్వి సుబ్రహ్మణ్యేశ్వరి, జి కోటమ్మ, వి దీప్తి, ఎం శిల్పారాణి, జేఈటి పద్మజ, కె అంబేద్కర్, అధ్యాపకేతర సిబ్బంది నరసింహారావు,
సత్యనారాయణ, ఈవిడి ప్రసాదరావు, సిహెచ్ తులసిరామ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయ్ కుమార్ పర్యవేక్షించారు. విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ వంటి వివిధ పోటీలు నిర్వహించి ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. వైద్యాలయం, సచివాలయం, దేవాలయం ఇవన్నీ 5 ఉన్నవే గ్రామం పరిపూర్ణంగా ఉంటుంది. అలాంటి గ్రంథాలయోద్యమం అనేది అంటే గ్రంథాలయం అనేది ప్రతి గ్రామంలో ఉంటుంది. దానివల్ల మనకి విజ్ఞానం అబ్బుతుంది. అలాంటి గ్రంథాలయ ఉద్యమం ఆంధ్రదేశంలో అయితే అయ్యంకి వెంకటరమణయ్య పంతులు గారు విద్యార్థులకి లైబ్రరీలు ఎందుకు వినియోగించుకోవాలంటే విజ్ఞానాన్ని మనం ఓన్లీ పుస్తకాలే చదువుతూ ఉంటాం ఫర్ గెటింగ్ డిగ్రీ. అంటే గెటింగ్ డిగ్రీ ఈజ్ ఈజియర్ దాన్ గెటింగ్ ఎ జాబ్. అంచేత డిగ్రీ సంపాదించినంత ఈజీగా ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ నువ్వు ప్రపంచంలో ఎక్కడైనా నీ భవిష్యత్తు నిర్ణయించుకోవడానికి నీ జ్ఞాన సముపార్జనకి ఈ గ్రంథాలయాలు. సార్ చెప్పారు లైబ్రరీలో తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి, తామ్రపత్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అవి ఏంటనేది మీరు అక్కడికి వచ్చి చూస్తేనే మీకు ఐడియా ఉంటుంది. మేము ఎంత చెప్పినా ఇప్పుడు మీ ధ్యాస అంతా కూడా మీ సబ్జెక్ట్స్ మీదే ఉంటుంది. వన్స్ మీరు ఒక్కసారి వచ్చి అలా చూస్తే మీ కంటితో చూసింది బ్రెయిన్కి వెళ్తుంది. స్వర్ణాంధ్ర సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, చంద్రగిరి మాజీ శాసనసభ్యులు నారా రామ్మూర్తి నాయుడు మరణం బాధాకరమని సంఘ సభ్యులు విచారం వ్యక్తం చేశారు. స్థానిక లాలాచెరులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ప్రాంగణంలో రామ్మూర్తి నాయుడు సంతాప సభ జరిగింది. స్వర్ణాంధ్ర అధ్యక్షులు రుంకాన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రామ్మూర్తి నాయుడు గొప్ప సేవాపాత్రుడని, స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్లే సద్గుణం కలవారిని కొనియాడారు. స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ నిర్వాహకులు డాక్టర్ గుబ్బల్ రాంబాబు మాట్లాడుతూ 1998లో సంస్థ పెట్టినప్పటి నుంచి రామ్మూర్తి నాయుడు సంస్థ నిర్వహణకు సహకరించారని, అనేకసార్లు స్వర్ణాంధ్ర సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఆర్థిక సహాయం కూడా అందించారని తెలిపారు. స్వర్ణాంధ్ర ఉపాధ్యక్షులు బొప్పర్ నాగేశ్వరరావు, కార్యదర్శి పివిఎస్ కృష్ణారావు, జి గంగాధర్, హరికృష్ణ తదితరులు నివాళుల కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి స్వర్ణాంధ్ర సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు. రాజమండ్రి మెయిన్ రోడ్ ఫ్యాన్సీ షాపుల సెంటర్లో అయ్యప్ప పడిపూజా మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. స్థానిక మెయిన్ రోడ్ ఫ్యాన్సీ షాపుల సెంటర్లో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాళీపట్నం మణికంఠ స్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామచంద్రమూర్తి, జూనియర్ యేసుదాసు భజన చేశారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ ఆకుల వీర్రాజు, మాజీ ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడ్పాటి చంద్రారెడ్డి, బెజ్వా ట్రస్ట్ చైర్మన్ బెజ్వాడ్ రంగారావు, మాజీ కార్పొరేటర్ అరవ సురేష్ కుమార్, కురగంటి సతీష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బెజ్వాడ వెంకటస్వామి, బీజేపీ నాయకులు రుకు తదితరులు పాల్గొన్నారు. బెజ్వాడ వీరేంద్ర కుమార్, తాడి అరుణ్ కుమార్, పిల్లాడు రాజేంద్ర, పిల్లాడు రాజేష్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కన్యాస్వాములు బెజ్వాడ వెంకటకృష్ణ, దుర్గాప్రసాద్, మువ్వ కాశీ విశ్వనాథం, బెజ్వాడ రాంబాబు, అలాగే స్వాములు అరవ సంతోష్ కుమార్, కొరగంటి సునీల్ రజనీ, మామిడిపల్లి రాజేష్, అరవ రాజేష్, ఆకుల నాగరాజు, వందలాది మంది స్వాములు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.